వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ విశ్లేషణ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రధాన అతిథిగా పాల్గొన్న బహుజన సేన జిల్లా అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడుతూ యువతకు భారత రాజ్యాంగంపై అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రతి గడపకు రాజ్యాంగాన్ని చేర్చాలనే లక్ష్యంతో రాజ్యాంగ పుస్తకాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 284 మంది సభ్యులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగంగా రూపుదిద్దించారని అన్నారు. కార్యక్రమంలో సామాజిక రచయిత సంపతి రమేష్, కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి, బహుజన సేన ప్రధాన కార్యదర్శి లక్కే సాగర్, నేదూరి శ్రీకాంత్, అలువాల రాము, నేదూరి రాజు, ఎస్కే పైజన్, షేక్ అబ్దుల్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో రాజ్యాంగ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నేటి యువతకు రాజ్యాంగంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంగా దేశ ప్రజలందరికీ రాజ్యాంగ అవసరాలు తీర్చే ఒక ఆయుధం. అలాంటి రాజ్యాంగంపై నేటి సమాజానికి అవగాహన లేకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ దేశ ప్రజలందరూ రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని గడప గడపకు రాజ్యాంగం అనే కార్యక్రమాన్ని బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ గత 2 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు అందులో భాగంగా వేములవాడ పట్టణంలోని గురుకుల పాఠశాలలో 200 రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేస్తూ రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులను కోరడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా మనకు అందించింది. హక్కులు అనుభవిస్తున్నాం కానీ విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది సరైనది కాదు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే హక్కులతో పాటు విధులను కూడా నిర్వర్తించాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిర్వీర్యంగా శ్రమించి భారత ముసాయిదా కమిటీ చైర్మన్ గా 284 మంది సభ్యులతో దేశంలోకెల్లా గొప్ప రాజ్యాంగాన్ని, లిఖితపూర్వక రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఇందులో ఉన్న 395 ఆర్టికల్స్ పూర్తి స్థాయిలో అమలైనప్పుడు దేశంలో ఉన్న ప్రతి పౌరునికి, దేశ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. ఒక్క ఆర్టికల్ కూడా అమలు కానప్పుడు దేశం అభివృద్ధిలో వెనుకకెళ్లే అవసరం జరుగుతుంది. కనుక దేశ ప్రజలందరూ రాజ్యాంగంపై అవగాహన పెంచుకొని జరుగుతున్న అన్యాయం పట్ల, అంటే రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు కనుక రాజ్యాంగాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని పూర్తి స్థాయిలో దేశంలో రాజ్యాంగం అమలు జరిగే విధంగా దేశ ప్రజలు అందరూ ఐకమత్యంతో రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇట్టి కార్యక్రమానికి సహకరించిన బహుజన సేన నాయకులందరికీ మరియు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారికి మరియు గురుకుల పాఠశాల మేనేజ్మెంట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.